మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. శివగా సైకిల్ చైన్ తెంచి టాలీవుడ్లో కొత్త రికార్డు సృష్టించారు నాగార్జున. అభిరామ్గా అమ్మాయిలపై అసహ్యం వ్యక్తం చేస్తూ నవ్వులు పంచారు. ప్రకాష్గా ప్రేక్షకుల హృదయాలను గీతాంజలితో బరువెక్కించారు. గణేష్గా మాస్ అనే పదానికి అసలైన అర్థం ఇచ్చారు. అలాంటి ఆయన అన్నమాచార్య, కంచర్ల గోపన్న, షిరిడి సాయిగా కనిపించి ఔరా అనిపించారు. సుమారు 36 ఏళ్లుగా విభిన్న పాత్రలతో సాహసాలు చేస్తున్న అక్కినేని నాగార్జున ఇప్పటికీ ఎప్పటికీ నవమన్మధుడుగానే కనిపిస్తున్నారు. సుమారు 8 నెలల వయసున్నప్పుడే నాగార్జున తెరపై కనిపించారు. ఆ సినిమా ఏదో కాదు, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన వెలుగునీళ్లు. తర్వాత సుడిగుండాలతో బాలనటుడిగా మారారు. 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగార్జున ప్రయాణం ఏంటో అందరికీ తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్లు, మాస్, క్లాస్ ఇలా అన్ని నేపథ్యాలను టచ్ చేసి మెప్పించారు. త్రిమూర్తులు, రావుగారి ఇల్లు, గడోత్కచుడు, నిన్నే ప్రేమిస్తా, స్టైల్, తకిట తకిట, దొంగాట, అఖిల్, సైజ్ జీరో, ప్రేమం సినిమాల్లో అతిథి పాత్రలు పోషించి కనువిందు చేశారు. హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా తన 36 ఏళ్ల కెరియర్లో సుమారు 40 మంది కొత్త దర్శకులను టాలీవుడ్కు పరిచయం చేశారు. ఆ క్రమంలో వచ్చినవే శివ, మాస్, వైల్డ్ లాక్ తదితర చిత్రాలు. కొత్తవారు దర్శకత్వం వహిస్తే సినిమాకి కొత్తదనం వస్తుంది. నా పాత్రలు కొత్తగా ఉంటాయి. నటనలో వైవిధ్యం కనిపిస్తుంది. గతంలో పోషించిన పాత్రల పేరు మార్చి, దుస్తులు మార్చి ఏదో కొత్తగా చేశాం అని అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నూతన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటా. ఆ క్రమంలో ఎదురు దెబ్బలు తిన్నా, విజయాల్ని అందుకున్నా. నేను ఈరోజు ఇంత పెద్ద స్టార్ని అయ్యానంటే కారణం కొత్త దర్శకులు, వారి ఆలోచన వల్లే అని అంటుంటారు నాగార్జున. ఒకే ఏడాదిలో గ్రీకు వీరుడిలా సాఫ్ట్గా కనిపించడం, దైవత్వం నిండిన జగద్గురు ఆదిశంకర్ రోల్లో కీ రోల్ ప్లే చేయడం, బాయిగా కొత్త లుక్ సెట్ చేయడం ఆయనకే చెల్లింది. ఒక్కడే దేవుడు, డిక్క డిక్క డుమ్ డుమ్, కొత్త కొత్త భాష, లడ్డుండా పాటలతో గాయకుడిగాను నాగార్జున ఉర్రూతొలగించారు. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్పై కథాబలం ఉన్న చిన్న చిన్న సినిమాలను ఆయన నిర్మిస్తుంటారు. ఉయ్యాల జంపాల, నిర్మల కాన్వెంట్, రంగుల రత్నం తదితర చిత్రాలు అలా రూపొందినవే. నాగార్జున ఇండస్ట్రీలో పలువురు హీరోలతో కూడా కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్తో కలిసి అరణ్యకాండ అనే సినిమా చేశారు. కృష్ణంరాజ్తో కలిసి కిరాయి దాదా, సిద్ధార్థ చేశారు. మోహన్ బాబుతో కలిసి ప్రేమ యుద్ధం, అధిపతి చిత్రాలు చేశారు. కృష్ణతో కలిసి రాముడొచ్చాడు, వాసుడు చేశారు. హరికృష్ణతో సీతారామరాజు, జగద్బాబుతో రావోయి చందమామ, మంచు విష్ణుతో కృష్ణార్జున, కార్తీతో ఊపిరి, నానితో దేవదాస్ చిత్రం చేశారు. మహేష్ బాబుతో నటించేందుకు సిద్ధమే అని నాకు సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాట కూడా పంచుకున్నారు. దానికి మహేష్ బాబు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అక్కినేని నాగార్జున కెరియర్లో అనేక మల్టీస్టారర్స్ ఉండగా వాటిలో దేవదాస్ ఒకటి. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. నాని మరో హీరోగా నటించారు. రష్మిక మందాన హీరోయిన్. ఓ గ్యాంగ్స్టర్కి, సిన్సియర్ అండ్ ఇన్నోసెంట్ డాక్టర్కి మధ్య జరిగే కామెడీ, ఎమోషనల్ డ్రామానే దేవదాస్ మూవీ. నాగార్జున దేవా అనే గ్యాంగ్స్టర్ రోల్ చేయగా, నాని దాస్ అనే హానెస్ట్ డాక్టర్ పాత్రలో అలరించారు. నాని నాగార్జున కాంబోలో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. రష్మిక మందాన సైతం కథలో కీలకమైన పాత్ర చేసింది. దేవదాస్ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. వసూళ్ల పరంగా పర్లేదు అనిపించుకుంది. హిట్ స్టేటస్ మాత్రం దక్కలేదు. కాగా దేవదాస్ మూవీ ప్రమోషన్స్లో నానిపై నాగార్జున ఆసక్తికరమైన ఆరోపణలు చేశాడు. దేవదాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదిక ఎదురుగా కూర్చున్న నానిని ఉద్దేశిస్తూ, నాగార్జున, ఏం నాని, నేను రాకముందు ఏం మాట్లాడావు? టార్చర్ పెడుతున్నానా? నిజానికి నువ్వే నన్ను టార్చర్ పెట్టావు. సుమా, నాని ముఖం చూసి మోసపోవద్దు. నేను అలానే మోసపోయాను. చాలా డీసెంట్గా కనిపిస్తే కలిసి మూవీ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు నరకం చూపించాడు అన్నారు. నాగార్జున మాటలకు నాని చిన్నగా నవ్వేశారు. అయితే ఇదంతా సరదాగా నాని మీద నాగార్జున చేసిన కామెంట్స్ మాత్రమే. ఆ మూవీలో నానిని నాగార్జున బాగా ఇబ్బంది పెడతాడు. దేవదాస్ మూవీలో పాత్రలను ఉద్దేశిస్తూ ఒకరిపై మరొకరు ఇలా ఫన్నీ కామెంట్స్ చేసుకున్నారు. ఇక దేవదాస్ మూవీ సెట్స్లో నాని ఎలా ఉండేవాడో కూడా నాగార్జున తెలియజేశాడు. నాని అస్తమానం ఫోన్ చూసుకుంటాడట. ఏం చూస్తాడో అర్థం కాదు. ఒక అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టినా కూడా నాని ఫోన్ చూసుకుంటాడని అన్నాడు. ఇక దేవదాస్ మూవీ విడుదలై దాదాపు 7 ఏళ్ళు అవుతుంది.
మరలా వీరి కాంబోలో చిత్రం తెరకెక్కలేదు. నాగార్జున మరో మల్టీస్టారర్ చేశారు. నా సామిరంగ టైటిల్తో సంక్రాంతి బరిలో నిలిచాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైతం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. నా సామిరంగ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. నాగార్జున తదుపరి చిత్రాలు కూడా మల్టీస్టారర్స్ చేశారు. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో రజనీకాంత్ కూలీ టైటిల్తో మూవీ తెరకెక్కగా ఇందులో కీలక రోల్స్ చేశారు. కూలీ మూవీలో నాగార్జున రోల్ అద్భుతంగా డిజైన్ చేశాడు లోకేష్ కనగరాజు. ఇక ధనుష్తో కలిసి ఓ చిత్రం చేస్తున్నారు నాగార్జున. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. కుబేర టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కోటీశ్వరుడిగా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ధనుష్ బికారి పాత్ర చేస్తున్నాడు. రష్మిక మందన ఓ పాత్ర పోషిస్తోంది. ఇలా నాగార్జున వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నారు. ఒకవైపు క్లాస్ మాస్ హీరోగా మెప్పిస్తూనే మరోవైపు భక్తి గీతాలు ఆలపించడం ఆయనకే సాధ్యమైంది. 37 ఏళ్ల నటనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నాగ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వెండి తెరపై ప్రేక్షకులను అలరించారు. అమ్మాయిల కలల రాకుమాడిగా క్లాస్ చిత్రాలతో సందడి చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో మాస్ హీరోగాను రచ్చ చేశారు నాగార్జున.